రైతు సోదరులకి నమస్కారం అండి. మీరు చూస్తున్నది నా చేతిలో ఉన్నది గరుడా కంపెనీ వాళ్ళది పోలీస్ అనేది. దీంట్లో 40% ప్రెప్రోనిల్ 40% ఇమిడాక్లోప్రైడ్ ఉంటుంది. దీన్ని రైతులు మిరప పంటలో వివిధ రకాల ముడతలకి ట్రిప్స్ మైట్స్ అంటే తెల్లపేను పచ్చపేను ఆకుని వెనక నుండి గీక్కొని తినే ఎల్లో మైట్స్, అదేవిధంగా మిరపపూతలో వచ్చే నల్లి కోసం దీన్ని యూజ్ చేస్తుంటారు. ఇది మనకి మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా అంటే 7-8 సంవత్సరాల ముందు నుంచే ఇది ప్రతి రైతుకి తెలుసు. అయితే ఇంతకుముందు ఈ నల్లి ప్రభావం అనేది లేకముందు 40 గ్రాములు 10 పంపులకు ఇచ్చేటోళ్ళు. ఎప్పుడైతే ఈ నల్లి ప్రభావం అనేది వచ్చిందో అప్పటి నుంచి 100 గ్రాములు 10 పంపులుగా ఇవ్వటం జరుగుతుంది. అయితే మనకి నల్లి ప్రభావం వచ్చిన రోజుల్లో ఇది కొన్ని రోజుల పాటు ఇది బ్లాక్లో కూడా అమ్మటం జరిగింది, 1200కి అట్లా పెట్టి. ఏది టెక్నికల్స్ మీద రైతులకి ఐడియా లేక. ఇప్పుడు దీంట్లో ఎంత ఉంటుంది, 40% ప్రెప్రోనిల్ 40% ఇమిడాక్లోప్రైడ్ రెండు కలిసి ఉంటాయి. అది కెమికల్స్ మీద ఐడియా లేక రైతులు దీన్ని బ్లాక్లో కూడా కొనుక్కొని స్ప్రే చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి రైతు దీన్ని ఖచ్చితంగా తోటేసిన రైతు ఒక్కసారైనా స్ప్రే చేస్తాడు. దీన్ని స్ప్రే చేయకుండా ఉండే రైతు అనేటోడే ఉండడు. ఎందుకంటే అంత రైతులకి నోట్లో పోలీస్ అనే పేరు సింపుల్గా ఉండటంతో ప్రతి రైతుకి ఇది పరిచయంగా ఉంది. దీన్ని మనం ఎంత పెట్టి స్ప్రే చేస్తున్నాం, ఒక ఎకరానికి మనం ఎంత పెట్టి స్ప్రే చేస్తున్నాం, దీన్ని 40% ప్రెప్రోనిల్ 40% ఇమిడాక్లోప్రైడ్ ఈ రెండింటిని కలిపి మనం 900 నుండి 950 రూపాయలకి కొని దీన్ని తోటకు స్ప్రే చేస్తున్నాం. దీనికి మీరు 900 నుంచి 950 రూపాయలు పెట్టి స్ప్రే చేస్తారు. దీన్ని మీరు 900 నుంచి 950 రూపాయలు పెట్టి స్ప్రే చేయడం అవసరమా అని ఒక్కసారి ఆలోచించినట్లయితే మనకి 40% ప్రెప్రోనిల్ 40% ఇమిడాక్లోప్రైడ్కి మనం 900 నుంచి 950 పెట్టి స్ప్రే చేస్తున్నాం. అయితే మనం ఇదే ప్రెప్రోనిల్ని ఇదే ఇమిడాక్లోప్రైడ్ని మనం విడివిడిగా పర్చేజ్ చేసినట్టయితే మనకి ఎక్కువ డోస్ తోటి దొరుకుతుంది. అది ఎలా అంటే, ఇదే మీరు ప్రెప్రోనిల్ని విడిగా కొన్నట్లయితే అంటే సపరేట్గా కొన్నట్లయితే 80% తోటి మనకి 600 రూపాయలకే దొరుకుతుంది. అంటే కంపెనీ యొక్క బ్రాండ్ ఇమేజ్ని బట్టి మనకి 450 రూపాయల నుంచి 650 రూపాయల మధ్యలో 80% తోటి దొరుకుతుంది. అదేవిధంగా ఇమిడాక్లోప్రైడ్ కూడా 70% తోటి మనకి 70 గ్రామ్స్ 30 గ్రామ్స్ ఉంటుంది, 70 గ్రామ్స్ ఉంటుంది. మనం 70 గ్రామ్స్ తీసుకుందాం, 30 గ్రామ్స్ కాకుండా. 70 గ్రాములు 70% తోటి ఇమిడాక్లోప్రైడ్ మనకి 350 రూపాయల నుంచి 400లకు దొరుకుతుంది. 40 గ్రాములు ప్రెప్రోనిల్ 80% తోటేమో 600లకు దొరుకుతుంది. మళ్ళా 70% ఇమిడాక్లోప్రైడ్ 70 గ్రాములు 450కి అట్లా దొరుకుతుంది. అంటే మొత్తం కలిపిన మనకి ఇవి 1050 రూపాయలకి వస్తుంది. ఏది డబల్ డోస్ తోటి. మీరు పోలీసుని పరిశీలించినట్లయితే 40% ప్రెప్రోనిల్ 40% ఇమిడాక్లోప్రైడ్ ఉంటుంది. అదే మనం విడివిడిగా పర్చేజ్ చేస్తే 80% ప్రెప్రోనిల్ ఉంటుంది, 70% ఇమిడాక్లోప్రైడ్ ఉంటుంది. ఈ రెండింటిని సపరేట్గా మనం పర్చేజ్ చేస్తే మనకు అదే 950 రూపాయలకు 1000 రూపాయలకు దొరుకుతాయి. మళ్ళీ ఈ రెండింటిని ఒక్కాడ కలిపి మనం స్ప్రే చేస్తే ఇది 80% ప్రెప్రోనిల్ని 70% ఇమిడాక్లోప్రైడ్ని ఒక్కాడనే కలిపి స్ప్రే చేస్తే మనకి పోలీస్ తోటి డబల్ డోస్ అవుతుంది. పోలీసులనేమో 40% ఉంటుంది. ఇప్పుడు మనం కొనే దాంట్లో 80-70 చూడండి ఎంత వేరియేషన్ ఉందో. మళ్ళా రేటు సేమ్ అవుతుంది. దానికి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నామో దీనికి కూడా అంతే డబ్బులు ఖర్చు పెడుతున్నాం. కానీ ఇక్కడ మనకి ఎక్కువ డోస్ తోటి మందు అనేది దొరుకుతుంది. కాంబినేషన్ని మన రైతులు క్రియేట్ చేయండి. కంపెనీ వాళ్ళు తక్కువ డోస్ తోటి కాంబినేషన్స్ క్రియేట్ చేసి మన దగ్గర ఎక్కువ మనీని వాళ్ళు తీసుకుంటారు. అదే కాంబినేషన్ రైతు క్రియేట్ చేసుకుంటే రైతుకి 80% తోటి ప్రెప్రోనిల్ దొరుకుతుంది, 70% తోటి ఇమిడాక్లోప్రైడ్ దొరుకుతుంది. చూడండి ఎంత ఉందో లాజిక్. కాంబినేషన్ అనేది రైతు కూడా తన సొంత తెలివితేటలతోటి ఆలోచించి విడివిడిగా పర్చేజ్ చేసి ఒక్కడనే కలిపి స్ప్రే చేస్తే మనకి ఎక్కువ రిజల్ట్ అనేది కూడా ఉండటానికి అవకాశం ఉంది. ఈ కాంబినేషన్స్ మీద రైతులు ఎంతైనా కొంచెం ఫోకస్ చేయండి. మీరు ఫోకస్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 80% ప్రెప్రోనిల్ని సపరేట్గా కొనడానికే ఇష్టపడతాం. దాన్ని 80% సపరేట్గా కొని మనం వేరే దాంట్లో కలిపి కొడతాం. ఒక కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసిన దాన్ని మనం క్రియేట్ చేసి కొట్టాలని చూడము.
అలా కొట్టడానికి అలా కాంబినేషన్స్ క్రియేట్ చేసి కొట్టడానికి కూడా రైతులు కూడా నేర్చుకోవాలి. దానివల్ల పెట్టుబడి వ్యయం అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసినట్టు 40% ప్రెప్రోనిల్, 40% ఇమిడాక్లోప్రిడ్ అంటే మీరు కొన్నదాన్ని మీరు 80% తోటి 70% తోటి కొంటారు కదా, దాన్ని 2 సార్లు కూడా స్ప్రే చేయొచ్చు. కానీ మనం అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎక్కువ డోస్ తోటి ఒకే టైంకి అదే మందు దొరుకుతుంది అదే అమౌంట్లో. కాబట్టి రైతులు తెలివిగా ఆలోచించి ఇట్లాంటి కాంబినేషన్స్ అనేది విడివిడిగా కొని కలిపి స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ తోటి రైతులకి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.